ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల మెయింటెనెన్స్, గేట్ల నిర్వహణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. విపత్తుల సమయంలో అధికారులు వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్రంలో రానున్న 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాకాల సన్నద్ధతపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా జలాలు దక్కేలా చూడాలన్నారు. ఎగువ రాష్ట్రాల డ్యాములు నిండిన తర్వాత నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట మార్పిడిలను ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ నీరు ఉపయోగించే పంటలనే రైతులు వేయాలని సూచించారు సీఎం. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్ల నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిన వంతెనల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరిగినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్రంలో వచ్చే 3-4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నా సాయంత్రం తర్వాత పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గత 2 రోజుల నుంచి కొంచెం మనకి గాలి దిశల్లో మార్పులు, అలాగే ఒక ద్రోణి ఏర్పడటము, వీటి వల్ల కొంచెం టెంపరేచర్లో సడలింపు వచ్చింది. మనకి చూసినట్టయితే ప్రస్తుతం ఇటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణలోని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా హై టెంపరేచర్లో 41 డిగ్రీల నుంచి 44 వరకు కొనసాగుతుండగా 10 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. అలాగే పశ్చిమ జిల్లాలు ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా కొద్దిపాటి జల్లులు, ఇలాగే ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు ఈ రోజు ఉండగా, రేపు చూసినట్టయితే మనకు ఈ పశ్చిమ జిల్లాలో అన్ని, అలాగే ఉత్తర తెలంగాణలోని ప్రాంతాలు, మన సిటీలోని ప్రాంతము, ఈ ప్రాంతం సెంట్రల్ తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో కూడా జల్లులు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు అధికారులు. రుతుపవనాలు తెలంగాణను తాకేందుకు 10 రోజులకు పైగా సమయం పడుతుందన్నారు. 6వ తేదీ తర్వాత వాతావరణం కొంత చల్లబడుతుందని తెలిపారు.